నువ్వు అనుకుంటున్నావు ఈరోజు నాకైనా నీకైనా భయంకరమైన రోగం లేదు. ఈ రోగము చావకుండా చేసిందంటే కారణం టాబ్లెట్ కాదు, వేసుకునే ఒక బిళ్ళ కాదు, ఆయన ఇచ్చింది మిగిలి ఉన్న జీవితం. ఇది శేష జీవితం. మరి ఈ శేష జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. ఒకప్పుడు పాత జీవితం లాగానే జీవిస్తానండి, పాత బ్రతికే బ్రతుకుతానండి, పాత ప్రవర్తనే అంటే ఎలాగా? మారాలి, బ్రతుకులో మార్పు ఉండాలి. ఒకప్పుడు నీ జీవితం వేరు, ఇప్పుడు వేరు. ఏంటంటే అయ్యా చావలసిన వాడిని దేవుడు బ్రతికించాడు. ఇది శేష జీవితం, ఇది శేష జీవితం దేవుడిచ్చింది. మరి ఈ శేష జీవితాన్ని మనం ఎలా ఖర్చు పెడుతున్నాం? దేనికోసం మనం ఖర్చు పెడుతున్నాం?